ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఎవరైనా సాల్వ్ చేయగలరు. అయితే మనం అందరికంటే ఫాస్ట్గా అండ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ త్వరగా ఎలా చేయాలనేసి ఈరోజు తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఇవి. సో బి అంటే 2 అని మనకు తెలుసు, ఎఫ్ అంటే 6 అని తెలుసు. సో ఇక్కడ ఏదో రావాలి. అండ్ ఎన్ అంటే 14, ఆర్ అంటే 18. సో ఇక్కడ ఏమైంది, +4 అయిందనమాట. సో 6 + 4 అయితే 10 అంటే జే వస్తుంది. సో ఇప్పుడు మనం వెంటనే అన్ని 4 ఆప్షన్స్ చేసుకుంటూ ఉండకూడదు. సో వెంటనే ఆప్షన్స్ వెరిఫై చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ జే ఉందా, లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్. ఇది జే ఉంది, సో అవ్వచ్చు. ఇది జే లేదు, సో రాంగ్ ఆన్సర్. వెంటనే ఇది కూడా జే ఉంది, సో అయితే సెకండ్ ఆప్షన్ అవ్వాలి లేదా ఫోర్త్ ఆప్షన్ అవ్వాలి. ఇక్కడ మళ్ళీ గమనించాలి, సెకండ్ లెటర్ చూడండి, ఇక్కడ ఆర్ ఉంది అండ్ ఇక్కడ ఆరే ఉంది. సో మనము సెకండ్ లెటర్ని కనుక్కోవడం వల్ల మనకి ఏమైనా లాభం ఉందా, లేదు. సో వెంటనే దీన్ని స్కిప్ చేయాలి. సో దీన్ని కనుక్కోకూడదు. నెక్స్ట్ లెటర్ చూడండి, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడేమో ఎం ఉంది. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ ఉన్నదాన్ని కనుక్కోవడం వల్ల ఈజీగా ఒకదాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. మనకు ఆన్సర్ కూడా ఏదైనా వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు థర్డ్ దాన్ని చూసుకుందాం. జే అంటే 10, ఎల్ అంటే 12, ఏమైంది, +2 అయింది. సో మనం +2 చేస్తే 14 అంటే ఎన్. సో ఎన్ ఆప్షన్ ఉందా, ఇక్కడ లేదు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. సో ఇలా మనం ఏం చేయాలంటే అందరిలాగా ఈ జే కనుక్కొని, ఇక్కడ సెకండ్ లెటర్ కనుక్కొని, థర్డ్ లెటర్ కనుక్కొని, ఫోర్త్ లెటర్ కనుక్కొని, జే ఆర్ ఎన్ యూ అనేసి మొత్తం కనుక్కున్న తర్వాత ఆప్షన్ చూసి సెకండ్ ఆప్షన్ అని పెట్టకూడదు. ఇలా చేస్తే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ మనం ఎగ్జామ్ క్రాక్ చేయలేం. ఎగ్జామ్లో మనం కూర్చున్నాక మనం ఏం పాటించాలి అంటే, మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, మనం ఎలా సాల్వ్ చేస్తే మనం ఎగ్జామ్ని క్రాక్ చేయగలమని చెప్పి, ఎగ్జామ్లో ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే దాని మీద నేను మీకు ఫ్రీక్వెంట్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.